ఇప్పుడు చాలా చాలా ఇక్కడ మీటింగ్స్ అన్ని ఇప్పుడు నేను మీకు ఇక్కడ కూర్చొని జూమ్ ద్వారా వర్క్ చేసుకుంటున్నాను. కానీ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుందండి. వెంటనే అనిపించింది ఎక్కడో మనకు ఒక దారి దొరుకుతుంది అని. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే భగవంతుడు ఎవరికి ఊరికనే ఇబ్బందులు పెట్టడు. అధిగమిస్తే చాలా మందికి మార్గంగా చూపిస్తే ఆదాయం కూడా ఇస్తాడండి. మూసేవాడిగా బలిపిస్తాడండి కదా భగవంతుడు. ఈ రోజు ఆయన మీకు ఆయన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు. దాంతో ఏ ప్రోడక్ట్లు ఆయనకి నచ్చినాయి, సో ఏ ప్రోడక్ట్లు చూపించాలనుకుంటున్నారు, సో మీరు అందరూ సిద్ధంగా దగ్గర ఒక్కసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను నెలకి మినిమం 50,000 నుంచి 1 lakh తీసుకునే డిజిగ్నేషన్ లో ఉన్నారండి. సో రెస్పెక్టెడ్ దుర్గా కిషోర్ గారు ప్రెసెంట్ ఇందాక సార్ చెప్పారు చూసారా 5th పొజిషన్ అండి. ప్రెసెంట్ ఆ పొజిషన్ లో ఉన్నారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మంత్స్ లో నెక్స్ట్ పొజిషన్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దుర్గా కిషోర్ గారు. ద విర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. ఎంఎస్ఆర్జీ ఒకసారి మీరు హోస్ట్ లో ఉన్నారు, కొంచెం కో హోస్ట్ ఇస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. మన ఎంఎస్ఆర్ గారు ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ అయితే చేశారు, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉందండి. ఈరోజు ఎవరైతే నిన్న మీటింగ్ చూసి వచ్చారో మీ అందరూ అదృష్టవంతులు చెప్తాను. ఎందుకంటే డెసిషన్ తీసుకోవడానికి వచ్చారు. ఈ డెసిషన్ తీసుకుని మీరందరూ కూడా లైఫ్ని చేంజ్ చేసి మీ యొక్క ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయం తీసుకునే ఆపర్చునిటీలో జరిగింది. ఇప్పుడు నా పేరు దుర్గా కిషోర్ అండి. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. అది క్లాత్ బిజినెస్ చేస్తూ ఏఎంసీని పార్ట్ టైం బేస్గా చేస్తున్నానండి. నేను దీంట్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రాబర్ట్ గారు చెప్పారు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ ప్రాబ్లమ్స్ తగ్గడంతో నాకు ఇప్పుడు అసలైన ఆరోగ్యం ఏఎంసీలో ఉంది. ఈ ప్రొడక్ట్స్ అనేది వాడడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడింది. నాలాగే చాలామంది బయట ఉన్నారు సొసైటీలో, చిన్న చితక వ్యవహారాలు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలామంది అయితే కనపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్స్ గురించి పరిచయం చేద్దామనే మెయిన్ ఉద్దేశంతో నేను రావడం జరిగిందండి. కానీ నేనైతే ఆరోగ్యపరంగా వచ్చాను. ఈరోజు మంచి ఆదాయం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను ఏ ప్రోడక్ట్స్ వాడాను, ఏ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్న దాని గురించి కొత్తగా ఎవరైతే వచ్చారో మన ఫ్రెండ్స్ కోసం నేను కొన్ని ప్రోడక్ట్స్ గురించి డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే చెబితే 11% చూపిస్తే 84% అనేది మైండ్ రికగ్నైజ్ చేస్తుందండి అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చూపించే అవకాశం తీసుకుంటున్నాను. మెయిన్గా ఐఎంసీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అండి. అవునండి, షాప్ని చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. ఏ షాప్ని చేంజ్ చేయాలి అంటే మన ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ని మార్చగలిగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో ఏమేమి వాడతామండి రెగ్యులర్గా అంటే హోమ్ కేర్ ప్రోడక్ట్ అనేది ఒక దాని గురించి నేను డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను. మన హోమ్ కేర్ అనేది ఈ హోమ్ని క్లీన్ చేయడానికి ఏంటంటే రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్ నేను రెగ్యులర్గా తీసుకున్నాను. అలాగే మన ఐఎంసీలో కూడా దీన్ని క్లీన్ చేయడానికి ఒక ప్రోడక్ట్ ఉందండి, అది ఫ్లోర్ గోల్డ్. దీన్ని కూడా నేను తీసుకోవడం జరిగిందండి. ఈ రెండింటికి నేను డెమాన్స్ట్రేషన్ చూపిస్తూ ప్రోడక్ట్ గురించి వివరించే అవకాశం తీసుకుంటున్నానండి. దానికి నేను 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఏంటి సార్ వాటర్ ఏంటంటే కనుక వాటర్ తోటి మనం కళ్ళకు కట్టినట్టు ఏదైనా సరే మనం చూపించే అవకాశం అయితే తీసుకోవచ్చండి. ఓకే, ఈ 2 కూడా గ్లాసులో వాటర్ తీసుకున్నాను. మనం ఇది గచ్చులు క్లీన్ చేయడానికి అయితే కనుక మ్యాక్సిమం ఆడవాళ్ళందరికీ తెలుసండి, ఒక బకెట్ వాటర్కి 1 మూత కానీ 2 మూతలు కానీ వేస్తుంటారు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత క్లీనింగ్ అనేది చాలా ఎక్కువైంది ఫ్రెండ్స్. ఇదివరకు 10 రోజులకి 15 రోజులకి ఇంటిని క్లీన్ చేస్తుంటే ఇప్పుడు వారం రోజులకి ఒకసారి క్లీన్ చేయడం అనేది అలవాటు అయిందండి. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదండి, ఇంకా ఎక్కువగానే క్లీన్ చేస్తుంటారు. ఓకే, దీంట్లో నేను 1 మూత తీసుకోవట్లేదు, కొంత లిక్విడ్ మాత్రం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది డెమాన్స్ట్రేషన్ కోసం నేను ఈరోజు తేవడం జరిగింది. దీని రేట్ కూడా నేను ఒకసారి వివరిస్తాను తర్వాత. అయితే చూడండి, మన ఐఎంసీలోని ఫ్లోర్ గోల్డ్ అనేది ఇది అలోవెరా, వేప అలాగే పైన్ ఆయిల్ తోటి తయారవుతుందండి. దీంట్లో కాన్సన్ట్రేట్ ఫ్రెండ్స్ ఇది నేను ఓన్లీ 3 to 4 డ్రాప్స్ అయితే వేయడం జరిగిందండి. ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే కనుక మనకి ఇది బకెట్ అంటే మనం డైరెక్ట్గా అయితే వాడక్కర్లేదు. ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని ఈ బాటిల్ మొత్తం అంతా వేసేసాను, స్టోరేజ్ చేసుకోవచ్చు. గచ్చులు క్లీన్ చేసేటప్పుడు 1/2 బకెట్ వాటర్కి 4-5 మూతలు కలిపి లిక్విడ్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. లేదంటారా నేను అంత స్టోరేజ్ చేయలేను సార్ అంటే కనుక ఇప్పుడు వేసాను చూడండి, డ్రాప్స్ వేసుకుంటే చాలండి. ఓకే, ఇప్పుడు ఈ 2 ప్రోడక్ట్స్లో ఏది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది హాని చేస్తుంది అంటే ఎవరైనా చెప్పగలమంటారా? చెప్పే పరిస్థితి లేదండి. ఇప్పుడు దీనికోసం నేను మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అనండి, మనందరికీ బాగా తెలిసిన ప్రోడక్ట్ టర్మరిక్ పౌడర్. టర్మరిక్ అన్నది ఏంటంటే కనుక పసుపు గురించి తెలుసు కదండి. మనకి ఇది నేచురల్ యాంటీబయాటిక్. మన అమ్మమ్మలు నానమ్మలు చిన్నప్పుడు అంటే పెద్దలందరూ కూడా ఏదైనా దెబ్బ తగిలిందంటే కనుక వెంటనే వంటింట్లోకి వెళ్ళి పసుపు పెట్టడం అనేది అలవాటు. ఎందుకంటే ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. అలాగే దీనికి
వాటర్లో వేసాం అనుకోండి, పసుపుని వాటర్లో మిక్స్ చేసాం అనుకోండి, ఏ రంగులో వస్తుంది? ఎల్లో షేడ్గా వస్తుందండి. పాలలో కలిపినా కూడా ఎల్లోగానే వస్తుందండి. ఎందుకంటే దీని యొక్క స్వభావాన్ని ఎక్కడ కూడా కోల్పోదండి. వాటర్ అలాగే పాలు అనేది నేచర్ బేస్ కాబట్టి, నేచర్ కంటెంట్ కాబట్టి దీని యొక్క గుణాన్ని మాత్రమే బయటికి చూపిస్తుందండి. అదే దీనికి కెమికల్ యాడ్ అయింది అనుకోండి, రియాక్షన్ ఇస్తుంది, రెడ్ షేడ్ అవుతుందండి. ఇంట్లో ఆడవాళ్ళు పారాని చేయాలంటే ఏం చేస్తారు? పసుపులో సున్నం కలుపుతుంటారు. అబ్జర్వ్ చేయరు కదండి. ఇప్పుడు రెండింటిలోనే లిక్విడ్ వేసాను, రెండింటిలోనే పసుపు వేస్తానండి. పసుపు కలర్లోనే ఉందనుకోండి, కెమికల్ లేనట్టు. పసుపు కాకుండా కలర్ మారింది అనుకోండి, కెమికల్ ఉన్నట్టు. చూద్దామండి, మనం వాడే మన ఐఎంసీ చూద్దాం. ఫస్ట్ దీంట్లో మిక్స్ చేసాను, ఇది ఏం కలర్ వచ్చిందో చూడండి. అలాగే మనం రోజు వాడే 99.9% జెర్మికిల్స్లో కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏం కలర్ వచ్చింది సార్? రెడ్, ఇది ఎల్లో షేడ్ వచ్చిందండి. ఎల్లో షేడ్ వచ్చిందంటే దీంట్లో కెమికల్ ఉన్నట్టండి లేదని క్లియర్ అయితే అయిందండి. అంటే ఇప్పుడు దాకా మనం వాడిన ప్రోడక్ట్ ఒకటి ఉందండి, ఇది చూడండి, ఇది ఏం కలర్ వచ్చిందండి? రెడ్ షేడ్ వచ్చిందండి. అంటే మనం ఇప్పుడు దాకా ఇదే వాడుతున్నాం. నేను కూడా ఇదే వాడేవాడిని ఫ్రెండ్స్. నేను పెద్ద గొప్పవాడిని ఏం కాదండి. మా ఇంట్లో పిల్లలు ఉండేవాడు, చిన్నపిల్లలు అంటే చిన్నోడని. అయితే వచ్చినప్పుడు శుభ్రత విషయంలో డైలీ రోజు తడిగుడు పెట్టేవానండి ఇలాంటి దాంతోటేనండి. కానీ మా ఇంట్లో పిల్లలున్న ఇంట్లో అయితే కనుక చాలామందికి సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. అందుకే పిల్లలున్న ఇంట్లో తల్లిదండ్రులు నెలకోసారి 2 నెలలకోసారి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారండి పిల్లలను తీసుకుని. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తుంటారో బట్టలు చేస్తుంటారు, మోషన్ పక్కన వామిటింగ్స్ అవుతాయి. ఎందుకంటే కనుక నాకు ఈ డెమో చూస్తే నాకు అర్థమైంది ఫ్రెండ్స్. నేను అలాంటివి చేసేవాడిని, కానీ ఇప్పుడు లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఖర్చులు క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ ప్లేస్లో ఈ లిక్విడ్ వాడడం మొదలెట్టానో నాకు ఆ ప్రాబ్లం తగ్గడం మొదలైందండి. ఎందుకంటే కనుక మనం క్లీన్ చేస్తున్నాం, శుభ్రత కోసం కదండి మనం క్లీన్ చేస్తున్నాం. ఏదో ఒక లిక్విడ్ కానీ ఈ ప్లేస్ ఇది వాడుతున్నాం. ఇది ఏం చేస్తుందంటే కనుక క్లీన్ చేస్తుంది. దేనితో అంటే కెమికల్ తోటి. ఇప్పుడు ఆలోచించండి, క్రిముల కన్నా కెమికల్ డేంజరా కాదండి? క్రిములు లోపలికి వెళ్తాయని ఉద్దేశంతో శుభ్రత చేస్తున్నాం కెమికల్ తోటి. ఈ కెమికల్ లోపలికి వెళ్ళడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని. అయితే ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇది వాడచ్చు అంటారా, ఇది వాడచ్చు అంటారా? ఇప్పుడు దాకా ఇది వాడుతున్నాం, ఇప్పుడు ఇది కెమికల్ అనే విషయం అర్థమైన తర్వాత ఈ ప్రోడక్ట్ వాడచ్చు కదండి. ఇప్పుడు ఎప్పుడైతే మార్చుకున్నామో ఆరోగ్యం అనేది వస్తుందండి. అలాగే మనం ఎప్పుడైతే రెగ్యులర్గా వాడడం ద్వారా చాలామందికి లేడీస్కి సఫర్ అయ్యే ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం ఉందండి. ఈ లిక్విడ్స్ కానీ లేదా సామాన్లతో సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ బట్టలు ఉతికే పౌడర్లు వాడడం వల్ల చాలామంది లేడీస్కి సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి, గోర్ల దగ్గర గ్యాప్ అనేది వచ్చేస్తుంటుంది, గోర్లు పొరలు ఊడిపోతుంటుందండి గోరు దగ్గర. అలాగే చేతులు హార్డ్ అయిపోతుంటుంది, చేతులు చాలా రఫ్గా అయిపోతుంటుందండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ప్లేస్లో ఈ ప్రోడక్ట్ ఎవరైతే వాడతారో వాళ్ళ అలా ఇంట్లో ఆడవాళ్ళు చేతులు అనేది చాలా సాఫ్ట్నెస్ అయితే వస్తుందండి. ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే కనుక ఆడవాళ్ళని చేతులు సాఫ్ట్ చేయొచ్చు, అలాగే ఈ ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేయొచ్చండి. అలాగే మనం ఈ ప్రోడక్ట్ని అంటే దీన్ని ఈ నీళ్ళు ఈ వాటర్ని మొక్కలకి వేసామనుకోండి ఏమవుతుంది, మొక్కలు అనేది చనిపోతాయండి. ఈ నీళ్ళు మొక్కలకి వేసామనుకోండి ఏమవుతుంది, మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయండి. అంటే మనం ఈ ప్రోడక్ట్ ప్లేస్లో ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా మనకే కాదు ఫ్రెండ్స్, పర్యావరణాన్ని కూడా కాపాడే బాధ్యత అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు మన పెద్దలందరూ కూడా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ వాడారు కాబట్టి మనందరం హ్యాపీ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వాడేదంతా ఇదేనండి, కెమికల్ వాడుతున్నాం. దీని ద్వారా ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే కనుక మన తర్వాత మన పిల్లలే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ప్లేస్లో ఇది వాడితే మంచిదని తెలుసుకున్న మన పెద్దలాగా మనం కూడా 100 years బతకచ్చు అన్నప్పుడు వాడచ్చా లేదండి, మార్చుకోవచ్చా లేదండి? ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకే ఒక్కసారి అని. ఇప్పుడు మీ ఇంట్లో ఈ ప్రోడక్ట్ వాడండి సార్, ఓకే వాడను రేట్ విషయం వస్తే కనుక ఇది తీసుకొని 200 ml 48 రూపాయలు ఫ్రెండ్స్, 48 రూపీస్ అండి. అలాగే ఇది 100 ml 135 రూపీస్ అండి. ఇప్పుడు ఏది కొంటామండి? మనందరం మనుషులం కాబట్టి మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఎక్కువ వస్తుంది తక్కువ రేటుకి, ఇది తక్కువగా ఉంది ఎక్కువ రేట్ అని ఆలోచిస్తారండి. చాలామంది ఆలోచించేది అదేనండి. కానీ ఇది తక్కువ అని వాడుతున్నాం, పాకెట్ని అయితే గుల్ల చేస్తుందండి. ఎలా అంటే కనుక ఇది 2 లీటర్ లిక్విడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆలోచించండి, 2 లీటర్ లిక్విడ్ 105 రూపాయలు. ఇక్కడ 2 లీటర్ లిక్విడ్ అంటే ఇక దీంట్లో వాటర్ వేసి మిక్స్ చేయడం అవ్వదండి, మళ్ళీ 2 లీటర్ లిక్విడ్ కొనుక్కోవాలి. ఎంత అవుతుంది? 10 times పెరుగుతుందండి, అంటే 480 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. లేదు సార్ నేను డీమార్ట్కి వెళ్తాను సార్ బెస్ట్ ప్రైస్లో తెచ్చుకుంటానంటే కనుక మినిమం ఒక 30 నుంచి 50 రూపాయలు డిస్కౌంట్ వస్తుందండి, అంతే కదండి, దానికి మించి రాదు కదా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 135 రూపాయలకి 2 లీటర్ లిక్విడ్ వస్తుంది, మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది, పర్యావరణాన్ని కాపాడచ్చు, పాకెట్ కూడా పర్మిట్ చేసే రేట్లో ఉందండి. ఓకే, ఇందాక చెప్పొచ్చండి అఫర్టబుల్ రేట్, ఏ ఫర్ అఫర్టబుల్. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు వాడే ప్రొడక్ట్సే, అలాగే పాకెట్ పర్మిట్ చేసే రేట్లో ఉన్నాయి.
అలాగే ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాడుతున్నా మార్చుకుని ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చా? లేదు సార్, నాకు ఆ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, నాకు ఇది తక్కువ దొరుకుతుంది కాబట్టి ఇదే వాడుకుంటాను అన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక నమస్కారం పెట్టేసి పక్కన పెట్టచ్చు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మనం ఈ డెమో చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారుతున్నారండి. నేను ఎక్కడైతే డెమో చేశానో ఆ ఫ్యామిలీ, ఆ ఇల్లే కదండి, వాళ్ళ చుట్టాలందరూ కూడా మార్చుకోవడం జరిగిందండి. ఇది మన ఫ్రెండ్ లీడర్స్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో ఒక్కసారి క్లియర్గా అడగండి ఫ్రెండ్స్, డెమో మీ ఇంట్లో వాడే ప్రోడక్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్, చేస్తే అర్థమవుతుందండి. సార్ ఓకేనండి, ఇది 135 రూపాయలు 2 లీటర్లు లిక్విడ్ అవుతుందండి. ఇక్కడ మనకి 2 లీటర్లు లిక్విడ్ కొనాలంటే 480 రూపాయలు అవుతుందండి. ఇలా చూసుకుంటే కనుక పర్యావరణాన్ని కాపాడాలంటే కనుక ప్రోడక్ట్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి. ఓకే, దీన్ని పక్కన పెడుతున్నాను. ఇది ఒక హోమ్ కేర్ ప్రోడక్ట్ అండి. అలాంటి మన దాంట్లో చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. మన దాంట్లో 400 రకాల ప్రొడక్ట్స్లో హోమ్ కేర్, పర్సనల్ కేర్ సార్ చూపించారు మీకు ఆల్రెడీ, ఇవన్నిటిలో ఉన్నాయండి. దాంతో పాటుగా ఒక పర్సనల్ కేర్ ప్రోడక్ట్ గురించి కూడా నేను ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ చేస్తానండి. అయితే ఇప్పుడు మనం వంటింట్లో వాడే ప్రొడక్ట్స్ మార్చుకోవడం పాటుగా మన పర్సనల్గా అంటే చాలా ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాం. ఇవి మార్చుకోవడం ద్వారా మన యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మన యొక్క ఖర్చు అంటే హాస్పిటల్కి వెళ్ళే ఖర్చు కూడా తగ్గుతుందండి. దాంట్లో ఒకటి ప్రొద్దుటే లెగ్గానే మనం ఒకటి వాడుతుంటామండి. ఏంటండి ఇది? పేస్ట్ అండి. అంటే పళ్ళుని శుభ్రం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంట్లోనూ వాడుతున్నారు. ఇది నేను ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాను. ఎందుకంటే కనుక ఇది ఒక ఆయుర్వేదిక్ పేస్ట్ అండి. అలాగే మన దాంట్లో కూడా ఉందండి డెంటల్ క్రీమ్. సార్ చెప్పారు చూడండి, మనది పేస్ట్ అంటారు, డెంటల్ క్రీమ్ అంటారండి. ఈ డెంటల్ క్రీమ్ యొక్క పని ఎలా ఉంటుంది, బయట వాడే పేస్ట్ని దీని నుంచి ఇక్కడికి ఎందుకు మారవలసిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఇది వాడుతున్నాను కదా, బాగానే ఉన్నది కదా అని అనుకుంటే కనుక మన చిన్నప్పుడు అంటే పూర్వకాలంలో మన పెద్దలు పందుపుల్ల బొగ్గుతో వాడని చెప్పి ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే నాగరికత పేరు చెప్పి రకరకాల బ్రాండ్లు వచ్చినాయి మార్కెట్లో, అవన్నీ తీసుకుని వాడుతున్నాం. పందుపుల్ల వాడితే అనాగరికత అనుకుంటున్నారు, పొయ్యిలో బూడిద వాడితే కనుక అనాగరికత అంటున్నారు, కానీ పొయ్యిలో బూడిదలే లేవండి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే టెక్నాలజీ మారిపోయిందో దాంతోపాటు మనం కూడా అనుకూలంగా మార్చుకున్నాం. అలాగే ప్రాబ్లమ్స్ కూడా కొని తెచ్చుకుంటున్నామండి. ఎందుచేత అంటే కనుక ఈ ప్రొడక్ట్స్ వాడడం ద్వారా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనడానికి నేను మాటలతో కాదు చేతులతో చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనందరం పళ్ళుని ఎందుకు క్లీన్ చేసుకుంటున్నాం? శుభ్రత కోసం, అవునండి. నేను ఇప్పుడు ఈ బ్రాండ్ తోటి నేను క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్లీన్ చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఓకే, అలాగే మన ఐఎంసీలోని డెంటల్ క్రీమ్తో కూడా క్లీన్ చేస్తున్నానండి. దీంతో ఇది చేయడం ద్వారా ఎలాంటి రిజల్ట్ వస్తుంది అన్న దాని గురించి ఇక్కడ నేను చూపించే అవకాశం తీసుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి వేరియేషన్ చూద్దామండి. ఇప్పుడు పళ్ళు తోముతున్నానండి, పందుపులతో తోమని చెప్పి ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే పేస్ట్లు పౌడర్లు వచ్చినాయో అప్పుడు ప్రాబ్లం మొదలైంది అన్నాం. ఏమొస్తుందండి ఇప్పుడు ప్రజెంట్గా అందరికీ కామన్గా? పళ్ళ సమస్యలు, చిగుల్లోంచి రక్తం కారడం, పిప్పొని సలుపులు, అలాగే ఎనామిల్ అరిగిపోతుంది సార్ అంటున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది బయట బ్రాండు, అలాగే మన యొక్క ఐఎంసీ బ్రాండ్తో కూడా నేను క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేయడం ద్వారా ఇది ఏం జరుగుతుంది అంటే కనుక డెంటల్ క్రీమ్ ఫ్రెండ్స్. క్రీమ్ అంటే ఏంటండి? మనకి స్కిన్ మీద ఎలా అప్లై చేస్తాం అలాగే పళ్ళను కూడా అప్లై చేసే క్రీమ్ అంటుంది. ఇది ఎనామిల్ని ఎటువంటి డిస్టర్బ్ చేయదు. అలాగే మన చిగుల్లోంచి రక్తం కారుతున్న, పిప్పని సరుపులు ఉన్న, అలాగే దుర్వాసన ఉన్న ఇవన్నిటి నుంచి క్లీన్ చేస్తుందండి. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, అబ్జర్వ్ అవుతుందండి స్కిన్లో. ఇక్కడ చూడండి సార్, మీరు ఇక్కడ బాగా తోమలేదు సార్ అన్నారు అనుకోండి, నొరగొచ్చేస్తుంది, నోట్లో పెట్టగానే నొరగొచ్చేస్తుందండి. అలాగే ఫ్లోరిడ్ ఉంటుంది, ఫ్లోరిడ్ వల్ల ఏమవుతుంది, ఆ ఎనామిల్ అనేది అరిగిపోతుందండి. దానితో పాటు ముఖ్యంగా ఉండేది ఏంటంటే కనుక జంతువుల యొక్క ఎముకల పొడి. కాల్షియం ప్లేస్లో ఏంటంటే జంతువుల యొక్క ఎముకల పొడి వాడతారండి. దీని ద్వారా ఏం జరుగుతుంది, ఆ ఎముకల పొడి లోపలికి వెళ్ళడం ద్వారా ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఫర్దర్గా ఫ్యూచర్లో. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దీని మీద వెనకాల చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉంటుందండి, 6 years బిలో పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో వాడించాలని ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా బ్రాండ్ల మీద అదే ఉందండి. ఎందుకంటే కనుక లోపల పిల్లలు పళ్ళు తోముతారా తింటారా అంటే తినడానికే ఎక్కువ వాడతారండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇవేం చేస్తుంది అదేం చేస్తుందండి. ఇది ఇలాగ ఎంతసేపు రుద్దినా సరే పొరల కింద ఊడిపోతుందండి. అంటే ఇది మన ఎనామిల్ని కూడా తీసేస్తుందండి. ఇది ఎలా రాలిపోతుందో అలా ఎనామిల్ని కూడా, పళ్ళకు పెట్టిన ఎనామిల్ని కూడా క్లీన్ చేసేస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఇదేం చేస్తుందండి, ఇదేం చేస్తుందంటే కనుక మన యొక్క క్లీనింగ్ అయితే చేస్తుందండి. ఎనామిల్ని ఎటువంటి డిస్టర్బ్ చేయదు, పళ్ళకి అబ్జర్వ్ అవుతుందండి. ఓకే, ఇది వేరియేషన్ ఫ్రెండ్స్. ఇది మీరు వాడితే మీరు క్లియర్గా తెలిసిపోతుందండి. ఇప్పుడు చాలామంది సమస్య ఏంటంటే పిప్పని సలుపులు. ఆ పిప్పని సలుపులు ఉన్న వాళ్ళకి చిగుల్లోంచి రక్తం కారుతున్నా, కొంతమందికి 4-5 అంటే ఈవినింగ్ అయ్యేసరికి దుర్వాసన అనేది వస్తుంటుంది. ఆ ప్రాబ్లం నుంచి కూడా దూరం చేస్తుందని మన యొక్క డెంటల్ క్రీమ్. ఇది దీంతో చేస్తారంటే కనుక లవంగంతో తయారవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే కనుక పిప్పని సలుపు వస్తుంది కనుక మెడికల్ షాప్కి వెళ్తే ఏమిస్తారు, లవంగంతో కూడిన ఆయిల్ ఇస్తారండి, అక్కడ బాడీ మీద పెట్టమంటారు. అవునండి, ఇది మనకి ఇలాంటి పుచ్చు ఏమన్నా కూడా క్లీన్ చేసేస్తుందండి.
ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి ఇప్పుడు క్లీన్ చేస్తుంది. దానితో పాటుగా ఏంటంటే కనుక ఎక్కడన్నా సరే మనకి కాలిన మచ్చలు ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఇది అడిషనల్. పళ్ళ సమస్యలను క్లీన్ చేయడానికి సూపర్ అండి డెంటల్ క్రీమ్. ఇది వాడితే పళ్ళ సమస్యలు అన్న మాటే రాదండి. ఎనామిల్ని ఎటువంటి డిస్టర్బ్ చేయదు. అలాగే మనకి ఇది వాడడం ద్వారా ఇది మనకి రేటు విషయానికి వద్దామండి. ఇదైతే కనుక 100 ml ఫ్రెండ్స్ 135 రూపాయలని. ఇక్కడ 100 ml అయితే కనుక 80 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి 80 రూపీస్, ఇక్కడ 135 రూపీస్ 130 రూపీస్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఇది బయట బ్రాండ్ ఒకటి అయ్యేలోగా ఇది మన బయట బ్రాండ్ 2 పేస్ట్లు అయ్యేలోగా మనది ఒకటే అవుతుందండి. ఎందుకంటే కనుక ఇలా ఉంది చూడండి, మనం డెంటల్ ఫుల్గా పెట్టకలేదండి, అడ్డం పెడితే చాలు, నిలువు పెట్టకలేదు, అడ్డం పెడితే చాలు. బయటది 2 ప్లేస్లో ఒకటి అయింది అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ 80 రూపాయలే, 2 అయ్యేసరికి 160 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనది ఒకటే అవుతుందంటే 130 రూపాయలు. అంటే ఏమైందండి దీని మీద ఇక్కడ తక్కువ పడుతుంది, అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది వాడితే పళ్ళ సమస్యలు వస్తున్నాయి. అంటే ఇదనే కాదండి, బయట చాలా రకాల బ్రాండ్స్ వాడడం ద్వారా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒక 5 to 10 years లోపల నుంచే మనకి డెంటల్ క్లినిక్లు అనేది మార్కెట్లో బాగా ఎక్కువ అవుతున్నాయండి. వీధికి చాలా ఉన్నాయండి. ఇదివరకు అయితే కనుక ఊరికి ఒకటి ఉంటే గొప్ప మాట అండి. కానీ ఇప్పుడండి చాలా క్లినిక్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే రకరకాల బ్రాండ్స్ బయట మార్కెట్లో వస్తున్నాయి, టీవీలో యాడ్ వస్తున్నాయి, అది చూసి మనం వాడుతున్నాం. వాడడం ద్వారా ఎనామిల్ అరిగిపోతుంది. అరిగిపోయిన తర్వాత మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు, సార్ మీరు ప్రమోషన్ అయ్యారు సార్, డెంటల్ అదే మీరు పేస్ట్ కాదు సెన్సోడెంట్ పేస్ట్ వాడాలి సార్ అని చెప్తున్నారు. ప్రమోట్ అవుతున్నాం. ఎంత పేస్ట్ 130 నుంచి 270 రూపాయల దాకా ఉందండి. ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన తర్వాత తడుకోవడం కన్నా మారడం కన్నా ఇది వాడితే ప్రాబ్లమే రాదని చెప్తున్నాం. మేము వాడి చెప్తున్నాం ఫ్రెండ్స్. మీరు అది ఆలోచించండి. మేము ఇక్కడ చెప్పే వాళ్ళందరూ కూడా ప్రోడక్ట్ వాడి చెప్తున్నారు. వాడడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు ఈ ప్రాబ్లం ఉంటే వాడండి, ప్రాబ్లం తగ్గుతుంది. లేదనుకోండి ముందు నుంచి వాడేద్దాం, ప్రాబ్లమే రాదు. ఓకే, చాలా మంది చెప్పారండి. చాలా మంది దాంట్లో మాకు ఈ బ్రాండ్ వాడడానికి నాకు మెయిన్ కారణం నా పిల్లోడండి, పెద్దోడు. నా పెద్దోడికి ఏంటంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉండి అంటే వాడు పళ్ళు వాడే తొంగినవాడు 4 పళ్ళు పుచ్చిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ప్రముఖ డెంటల్ క్లినిక్కి వెళ్తే కనుక రూట్ కెనాల్ చేయాలన్నారు. అప్పుడు ఆడు వయసు 7 అండి, 7వ సంవత్సరం. 7వ సంవత్సరం రూట్ కెనాల్ ఏంటి, 13వ సంవత్సరం 12వ సంవత్సరం పళ్ళు ఊడిపోతాయి కదా అని అడిగితే అప్పుడు దాకా ఉండాలి కదా సార్, అందుకని క్యాప్ వేయాలి సార్, రూట్ కెనాల్ చేయాలి సార్ అన్నారు. అప్పటికి నా హెల్త్ ప్రాబ్లమ్స్ వాడే ప్రోడక్టే వాడాను తప్ప ఐఎంసీలో ఇది వాడలేదు ఫ్రెండ్స్. క్లియర్గా చెప్తున్నాను. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు నేను రియలైజ్ అయ్యి మన దాంట్లో డెంటల్ క్రీమ్ ఉందంటున్నారు కదా వాడడం మొదలెట్టాను ఫ్రెండ్స్. 1 మంత్లో ఫ్రెండ్స్ 1 మంత్లో 4 పళ్ళు పుచ్చు 4 పళ్ళకి రూట్ కెనాల్ చేయాలన్న పర్సన్ 3 పళ్ళు క్లీన్ అయిపోయింది సార్. క్లీన్ అయిపోయి ఒక పన్ను అయితే కనుక గుల్ల మిగిలిందండి. సంవత్సరం తర్వాత దానికి సిమెంట్ పెట్టానండి, లాగలేదు, రూట్ కెనాల్ చేయలేదు. అంటే ఏం చేసిందండి, నాకు ఇంట్లో రిజల్ట్ వచ్చిందండి. అప్పుడు నేను ప్రమోట్ చేయడం మొదలెట్టాను ఫ్రెండ్స్. చాలా క్లియర్గా చాలా పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాక్లెట్లు తింటారు, ఐస్ క్రీమ్ తింటారు, పుచ్చి పెట్టేస్తుంటారు, ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, 1000 ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో నా పాకెట్లో డబ్బులు లేవు ఫ్రెండ్స్. ఫ్రాంక్గా చెప్పాలండి 40,000 అవుతుందన్న 4 పళ్ళకి. 40,000 ఖర్చు పెట్టలేక ఇక్కడ అప్పుడు మనకి 130 రూపాయలు పేస్ట్ తీసుకుని వాడడం మొదలెట్టాను, 40,000 సేవ్ అయిపోయింది. ఓకే, ఇది మీకు ఎవరికైనా సరే మీ ఇంట్లో ఇప్పుడు దాకా వాడుంటే ఓకే, వాడకపోతే కనుక వాడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, అయితే ఇప్పుడు పర్సనల్ కేర్ అయిందండి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ గురించి నేను చెప్పేసి నేను మన రాబర్ట్ గారికి అయితే ఇచ్చేద్దాం. ఇంకొకటి చెప్పేచ్చా సార్, ఎవరైనా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మన దాంట్లో చూసుకుంటే కనుక మెయిన్గా మీకు ఆరోగ్యం వచ్చింది అంటున్నారు. చాలామంది లీడర్స్ ఆరోగ్యపరంగా చెప్తున్నారు, ప్రోడక్ట్స్ వాడడం ద్వారా నాకు ఈ ప్రాబ్లం తగ్గింది అని చెప్తున్నారు. ఏమేమి వాడారు ఏంటి అంటే కనుక నేను మీ అందరికీ కూడా తెలియజేసేది ఒకటే ఫ్రెండ్స్, మన దాంట్లో ఉన్న హెల్త్ కేర్ రేంజ్ చాలా టాప్ అండి. హెడ్ టు బాటమ్ ప్రతి అవయవానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే ప్రాబ్లం లేనటువంటి వాడారనుకోండి, ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్త. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవన్నీ ఉన్నాయి కదండి, ఈ ప్రాబ్లమ్స్ తోటి నేను చాలా సఫర్ అయ్యాను. డాక్టర్లు మార్చుకుంటూ వెళ్ళాను తప్ప ప్రాబ్లం తగ్గలేదు ఫ్రెండ్స్. అలాంటప్పుడు నా ఫ్రెండ్ అయినటువంటి మహబూబ్ ఖాన్ గారు ఈ ఐఎంసీ బిజినెస్ని ప్రమోట్ చేశారు. ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే విశ్వనాథ్ గారికి కూడాను. అయితే ఆయన పరిచయం అయితే చేశారు, కానీ నేను డెసిషన్ తీసుకుని సీరియస్గా ఈ ప్రోడక్ట్ వాడాలని డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి డెమోస్ మనకి ఉందాక చెప్పారు చూడండి, ప్లాన్ చెప్పారు ఎంఎస్ఆర్ గారు. ఆయన అమలాపురం వచ్చినప్పుడు డెమో చేస్తుంటే చూశాను ఫ్రెండ్స్. చూసి నేను రియలైజ్ అయ్యాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా బాడీ కూడా ఇదే విధంగా పొల్యూషన్తో ఉంది, నేను వాడితే ఆరోగ్యం వస్తుంది అంటున్నారు కదా, సరే వాడి చూద్దామని ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్స్ తీసి వాడడం మొదలెట్టానండి. అసలైన ఆరోగ్యం అప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఇన్నాళ్ళు వేస్ట్ చేశానా అని అప్పుడు ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఓకే, అయితే నేను ఏ ప్రోడక్ట్స్ వాడాను, ఏం డెమో చూసాను అన్నది నేను మీకు వివరించే అవకాశం తీసుకుంటానండి. జస్ట్ 5 minutes అండి, చాలా స్పీడ్గా అయితే చెప్పేస్తాను. ప్రాబ్లం కామన్ గా ప్రతి ఒక్క పర్సన్ చాలా మంది 190 మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుందండి. ఎవరన్నా
చెప్పండి సార్ ఎందుకు సార్ అంటే కనుక గ్యాస్ట్రిక్ ఫ్రెండ్స్. చాలా మంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఎందుకు చేత సరైన టయానికి అయితే భోజనం చేయట్లేదండి. ఎవరైనా అందరికీ అంతేనండి. వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల సరైన టయానికి అయితే కనుక భోజనం అన్నది లేక వాళ్ళకి డ్యూటీస్ పరంగా అవ్వచ్చు, లేదా వర్క్ పరంగా అవ్వచ్చు, వేరే దానివల్ల టైం టు టైం తినట్లేదు. దానివల్ల గ్యాస్ట్రిక్ విపరీతంగా ఫామ్ అవుతుందండి. నాకు విపరీతమైన గ్యాస్ట్రిక్ ఫ్రెండ్స్. ఎంత గ్యాస్ట్రిక్ అంటే బయట ఎక్కడైనా ఇడ్లీ తిన్నా, బయట ఎక్కడైనా ఫుడ్ తిన్నా ఇంకా పట్టుకుని తిరిగేవాడిని. నా పాటలు వర్ణనానితో ఎప్పుడు కూడా బయట ఫుడ్ తినడానికి చాలా వరకు నేను అవాయిడ్ చేసేవాడిని. కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో తింటే ఎప్పుడు కూడా జెల్సిల్ ట్యాబ్లెట్ పెట్టుకుని వెళ్ళేవాడిని పాకెట్లో. ఎప్పుడు ఉండేదండి. ఆ జెల్సిల్ ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎన్ని మింగేవాడినో నాకే తెలియదండి. గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ పొద్దున్న వేసుకునేవాడిని, నైట్ వేసుకునేవాడిని, మధ్యలో ఈ జెల్సిల్ ట్యాబ్లెట్లు. ఇది రకరకాలుగా నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ అనేది గ్యాస్ట్రిక్కి ఎక్కువ ట్యాబ్లెట్లు వాడితే కిడ్నీ మీద, లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని నేను మనకి వాట్సాప్ అంటే మనకు యూట్యూబ్ అనే ఫోన్ వచ్చిన తర్వాత తెలిసింది కదండి బాగాను. ఈ అవేర్నెస్ తోటి ఇది కాదు నేను మార్చాలని హోమియోపతికి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ కూడా నా ప్రాబ్లం తగ్గలేదండి. అలాగే ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే డెమాన్స్ట్రేషన్ చేస్తాను, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నా ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అయిందండి. అక్కడ నేను రియలైజ్ స్టార్ట్ చేస్తానండి. ఓకే, ఈ 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఈ 3 గ్లాసుల వాటర్ ఏంటంటే కనుక నా యొక్క హ్యూమన్ బాడీ, నాదే కాదు మనది. మనందరం పుట్టినప్పుడు ఇలా ఉన్నామండి. కానీ మనం పుట్టిన తర్వాత మనకి అన్నప్రసన్నం చేస్తారు, అక్కడ మొదలవుద్దని పొల్యూట్ చేయడం. చూడండి, అల్లారు ముద్దుగా మనకి ఎంత క్లీన్గా ఉన్న బాడీలోకి అల్లారు ముద్దుగా పప్పు నేతితో స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ మన బాడీలో పొల్యూషన్ అన్నది మొదలవుతుంది కదండి. చూడండి ఏం జరిగింది, ఈ రకంగా పొల్యూషన్ అన్నది పెరుగుతుందండి. అయితే మన పూర్వీకులు ఏం చేసేవారంటే కనుక 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఆవదం అన్నది పట్టించేవారండి. ఐడియా ఉంది కదండి. ఆవదం ఏం చేస్తుంది, లోపల చేయడంతో కూడా బయటికి తీసేస్తుంది, యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆవదం తాగుదాం అంటే ఆవదం తాగినా తట్టుకునే క్యాపబిలిటీలో మన బాడీ లేదండి. అందువలన ఆవదాన్ని మనం తాగట్లేదు, ఆవదం దొరకట్లేదు కూడా. మన కంపెనీ ఏం చేస్తుందంటే మన బాడీ క్లీన్ చేసుకుంటున్నాం ఇది వరకు, ఇప్పుడైతే క్లీన్ చేసుకోవట్లేదు. మరి క్లీన్ చేయడానికి ఇంకోటి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే కనుక మన కంపెనీ లాంచ్ చేసినప్పుడు 2007లో స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్, అలోవెరా ఫైబర్ జ్యూస్. ఇది ఏం చేస్తుందంటే కనుక మనం తాగే వాటర్లో ప్రొద్దుటే లెగ్గానే ఒక గ్లాస్ వాటర్ తాగుతాం చూడండి. ఆ గ్లాస్ వాటర్లో ఈ క్యాప్ 30 ml ఫ్రెండ్స్. ఇది 15 to 20 ml అనేది అలోవెరా వేసుకుని తాగడం ద్వారా ఏం జరుగుతుందో చూడండి. ఇది ఇంకొక గ్లాసులో వేసిన ఇచ్చేవరా. మరి మైన్ గ్లాస్ ఏంటి సార్ అంటే కనుక చెప్తానండి. ఇది ఎంటీగానండి, డ్రింకింగ్ వాటరే ఉందండి. అయితే ఇవన్నీ ఎందుకంటే కనుక మనందరం తెలివైన వాళ్ళం కదండి, చాలా తెలివైన వాళ్ళు. మనకు కొత్తగా ఎవరు వచ్చినా సరే చాలా తెలివైన వాళ్ళు చెప్పే డౌట్లకి క్లారిటీ ఇక్కడ ఇచ్చేద్దామండి. అయితే ఇప్పుడు నా బాడీ 36 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను చూడండి. నా బాడీ ఈ విధంగా ఉండేదండి. ఇప్పుడు నా యొక్క ఇన్నర్ ఆర్గాన్స్, ప్రేగులు అనుకోండి, అవయవాలు అనుకోండి, మనం తీసుకునే ఫుడ్ ద్వారా చాలా వరకు కెమికల్ వెళ్తుంది. లోపలికి వెళ్ళిన కెమికల్ ఎక్కడ ఏ రకంగా డ్యామేజ్ చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. నేను ఇలా ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి మన ఆహార పదార్థాల ద్వారా వెళ్ళిన కెమికల్ అంటే లోపలికి వెళ్ళిన ఆహార పదార్థాల ద్వారా వెళ్ళిన కెమికల్ని ఇక్కడ డెమో రూపంలో చూపిస్తున్నాను. అలాగే మన యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ ఈక్వల్గా తీసుకున్నాను. చూడండి, అల్లారు ముద్దుగా పప్పు నేతితో స్టార్ట్ చేస్తున్నాం. పుట్టినప్పుడు ఎలా ఉన్నాయి ప్రేగులు, మనం ఏం చేస్తాం, అల్లారు ముద్దుగా ఏం చేస్తున్నాం, పప్పు నేతితో స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, కక్క ముక్కలు అలవాటు చేస్తున్నాం. చూడండి, లోపల అనేది పొల్యూషన్ అనేది పెరుగుతుందండి. అలాగే వయసు పెరిగి కొద్ది కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం వచ్చేటప్పటికి కురుకురేలు, లేస్లు, అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకా చూడండి ఏం జరిగిందండి, కెమికల్ పెరుగుతుందండి. అలాగే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ అలవాటు అవుతుంటుందండి. ఇంకా కాలేజీకి వెళ్ళారంటే చెప్పక్కర్లేదండి, పానీపూరి, జంక్ ఫుడ్, బిర్యానీలు, నూడిల్స్, మంచూరియాలు, ఇంకా రకరకాల ఫుడ్స్ అన్నది తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్తో పాటుగా. అయితే ఇప్పుడు చూడండి, లోపల ఉన్న ఇన్నర్ ఆర్గాన్స్ అంతా ఏమవుతుందంటే కనుక మనం తీసుకున్న కెమికల్ అంతా వెళ్ళి మన ప్రేగులను ఈ విధంగా డ్యామేజ్ చేస్తుందండి. ఇప్పుడు ఈ కెమికల్ అంతా కూడా మన పూర్వకాలంలో ఆవదం పట్టించేవారు చూడండి. అంటే మనకు తెలిసి తెలియకుండా లోపలికి వెళ్ళిన కెమికల్ అవ్వచ్చు, విషకారకాలు అవ్వచ్చు, అంటే వేరే పదార్థాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆవదం పట్టించడం ద్వారా మోషన్ రూపంలో బయటకు పోయేది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆవదం తాగుతున్నాం అంటే తాగట్లేదు. సార్ నేను వాటర్ తీసుకుంటాను సార్, నాకు ఆ ప్రాబ్లం లేదు సార్ అని చెప్తారు. నేను కూడా అలాగే చెప్పేవాడిని. నేను 2 లీటర్ వాటర్ తీసుకున్నాను డైలీ బేస్లో. ఇప్పుడు చూడండి, లోపల నా ప్రేగులమయ్యాన్ని ఇలా జిగట పదార్థం పెరిగిపోవడం ద్వారా అది నా ప్రాబ్లం అన్నది కారణమైందండి. గ్యాస్ట్రిక్ విపరీతంగా రావడానికి కారణమైందండి. నేను వాటర్ తీసుకునేవాని అనివ్వను కదండి. చూడండి, నేను చాలా సంవత్సరాలు వాటర్ తీసుకున్నాను, నా ప్రాబ్లం ఏమైనా తగ్గిందంటే తగ్గలేదండి. అదే వాటర్లో మన యొక్క ఐఎంసీ వారి అలోవెరా వేసుకుని తీసుకోవడం మొదలెట్టిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నాకు తెలియకుండానే నాలో ప్రాబ్లమ్స్ అనేది తగ్గుముఖం మొదలైందండి. అయితే ఈ ప్రోడక్ట్ అనేది రెగ్యులర్గా ఎవరైతే వాడతారో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే కనుక నేను రోజు తీసుకోవడం ద్వారా నా బాడీలో ప్రేగులను శుద్ధి చేస్తూ ఉంది. చూడండి ఏం జరిగింది, క్లీన్ చేస్తుంది. అలాగే మనం ఒక రోజే తీసుకుంటామండి, 2వ రోజు, 3వ రోజు, 4 రోజుల తర్వాత మరలా తీసుకుంటాం. తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే కనుక చూడండి, మన ప్రేగులమయాన్ని అంతా, జిగట పదార్థాన్ని అంతా తీసి మోషన్ రూపంలోను, యూరిన్ రూపంలోను బయటకు అయితే తీసేస్తుందండి. చూడండి ఏం చేస్తుంది,
క్లీన్ చేసిందండి. క్లీన్ చేయడం ద్వారా నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గింది ఫ్రెండ్స్. ఇలాగే చాలామందికి ఇది ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కనుక, సార్ నేను ఇది వాడిన తర్వాత నాకు తెలియకుండా నా బాడీలోంచి ఏదో తీసి బయటపడేసిన ఫీలింగ్ ఉంది ఏంటండి, నా బాడీ చాలా తేలిక పడిపోయింది సార్ అని చెప్పేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుచేతంటే కనుక మనం తినే ఆహార పదార్థాలను మార్చలేం. మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు లోపల కెమికల్ వెళ్తుంది, కూరగాయలతో పాటు వెళ్తుంది, పళ్ళ పదార్థాలతో వెళ్తుంది, మనం వాడే ప్రతి దాంట్లోనే కెమికల్ వెళ్తుందండి. దాన్ని క్లీన్ చేయడానికి మన కంపెనీ ఇచ్చిందని అలోవెరా ఫైబర్ జ్యూస్. ఓ సింతేనా సార్, అయితే రేపటి నుంచి మా పెరట్లో ఉంది సార్, నేను రేపటి నుంచి తీసుకుని తాగుతాను అని అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సార్. ఎందుకు మాట చెప్తున్నానంటే చాలా ఎదురవుతున్నాయి ఫ్రెండ్స్. మనం ఒకటి చెప్తున్నాం అనుకోండి, మన అందరం మనుషులం కాబట్టి మన ఇన్నర్గా ఇంకొకటి రీల్ రన్ అవుతూ ఉంటుంది. దీనికి ఎందుకు ఇంతలా చెప్పడం, ఇంతసేపు గంటసేపు వినడం ఎందుకు, ఇదైతే మా పెరట్లో ఉంది కదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు కదా అని అనుకుంటారు. బయట దొరికే అలోవెరా మనదే ఒకటి కాదు ఫ్రెండ్స్. దీంట్లో 300 రకాల జాతులు ఉన్నాయండి. ఇది మేలిమి జాతి. ఏ జాతి మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని మనకు తెలియదు. మన కంపెనీకి ఓన్ R&D ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందని, ఓన్ ప్రోడక్ట్ ఉందండి, అలాగే ఓన్ కల్టివేషన్ ఉందండి. అక్కడ మన పంటలని సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు. అందువలన మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే బయట కూడా చాలా రకాల ఆయుర్వేద కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళందరి దగ్గర తీసుకోవచ్చు కదా, మీదే ఎందుకు వాడాలి అనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే మనది WHO సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు సర్టిఫై చేస్తుంది అంటే హ్యూమన్కి హాని కలగనప్పుడు మాత్రమే సర్టిఫై చేస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు చూస్తే సరే బాగానే ఉంది అంతా చెప్పేస్తున్నారు, మీరు ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటున్నారు, ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు, ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరా అంటే దొరికే అవకాశం ఉందండి? లేదండి. అందువల్ల మనం తినే ఆహార పదార్థాలు మార్చలేం కాబట్టి మనం రోజు ప్రొద్దుటే లెగ్గానే 15 to 20 ml అలోవెరా తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందో చూడండి. ప్రొద్దుటే లేచి 15 to 20 ml అలోవెరా తీసుకున్నాం, ప్రొద్దుట లేసి ఏం చేస్తాం, టిఫిన్ చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నా ఏం చేస్తుందండి, క్లీన్ చేస్తుందండి. మధ్యాహ్నం భోజనం చేసామండి, దీని ద్వారానే కెమికల్ వెళ్తుందండి, మరలా క్లీన్ చేస్తుంది. సాయంత్రం స్నాక్స్ తిన్నాం, పానీపూరి తిన్నాం, జంక్ ఫుడ్ తిన్నాం, నూడిల్స్ తిన్నాం, క్లీన్ చేస్తుంది. ఫ్రెండ్స్ వచ్చారు, బిర్యానీలు తిన్నాం, చూడండి ఏం చేస్తుంది, క్లీన్ చేస్తుందండి. అంటే ప్రొద్దుటే లేచి 15 to 20 ml అలోవెరా తీసుకోవడం ద్వారా ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా మనం తినే ఆహార పదార్థాలను కెమికల్ అంతా రిమూవ్ చేసి మనం తీసుకునే ఆహారంలో ప్రతి ఆహారంలోనూ పోషక విలువలు ఉంటాయి. అంటే మన బాడీకి ఉపయోగపడే ప్రోడక్ట్ అవన్నీ కూడా మన బాడీకి అందిస్తున్నాయి. అందించడం ద్వారా ఆరోగ్యంగా అయితే ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఇది వాడచ్చు అంటారా లేదా? ఎవరు వాడచ్చండి? అందరూ వాడచ్చండి. ఎందుకంటే మన అందరూ ఇలా ఉన్నాం ఫ్రెండ్స్. సరే ఓకే సార్, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా వాడడం ద్వారా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ వాడడం ద్వారా ఈ రకంగా తయారయ్యారండి. అందువల్లనే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎందుచేత మన ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు, మన రిలేషన్స్ అందరూ ఇలా ఉన్నారు, వాళ్ళని మాతో కలిసి వాడారు అనుకోండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. లేదనుకోండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీ ఇంటికాడ కూడా ఇలాంటి మీటింగ్ మీ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగండి, వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళు తెలియజేయడం ద్వారా వాళ్ళందరూ కూడా మీ ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఇది చూసి వాడటం మొదలెట్టారు అనుకోండి, వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అయితే అవుతారు. అంటే మెయిన్ IMC యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఆరోగ్యవంతులు అవుతూ మన చుట్టాలని, మన ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరినీ ఆరోగ్యవంతులుగా మార్చుకుంటూ వెళ్ళాలన్నదే కంపెనీ మెయిన్ ఉద్దేశం. అదే నేను తీసుకున్నాను, అదే నేను పాటిస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే నాకు ఆరోగ్యం వచ్చిందో నా ఒక్కడికే కాదు, ఇలాగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు బయట సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆరోగ్యం ఇచ్చామనుకోండి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందండి. డబ్బులు చాలామంది సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్, డబ్బులు చాలామంది సంపాదిస్తున్నారు, కానీ ఎంతమంది ఆరోగ్యం సంపాదిస్తున్నారండి? లేదండి. ఎందుకంటే నేను చెప్పే మాట అండి, డబ్బులు సంపాదించడంలో శ్రద్ధ పెడుతున్నారు, ఆరోగ్యపరంగా వదిలేస్తున్నారు. మన ప్రోడక్ట్ ప్రతిరోజు రెగ్యులర్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ బాడీలో క్లీనింగ్ అన్నది ఎప్పుడైతే అవుతుందో మనకి ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుంది మోషన్ రూపంలో. ఇది వాడటం ద్వారా 220 రకాల ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. దాంట్లో ఏంటంటే మొదటి తగ్గింది గ్యాస్ట్రిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల మలినాలు క్లీన్ అయిపోతే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, షుగర్ కంట్రోల్ వస్తుంది, బీపీ కంట్రోల్ వస్తుందండి. అలాగే మోషన్ ప్రాబ్లం క్యూర్ చేస్తుందండి. లేడీస్కి అయితే గైనిక్ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ మెన్షన్స్, PCOD ప్రాబ్లం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 220 రకాల ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుందండి. అలాగే మొటిమలు ఉన్న స్కిన్ అలర్జీలు తగ్గిస్తుందండి, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ చేస్తుంది. అలాగే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలాగా 220 రకాల ప్రాబ్లమ్స్ని మన బాడీకి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. ఏంటని ఒక్క ప్రోడక్ట్ వాడుతున్నారు. సార్ రేట్ చెప్పండి సార్ అన్నారనుకోండి, 435 రూపాయలు ఫ్రెండ్స్ MRP. ఓకే, ID తీసుకున్నారనుకోండి, సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, డిస్కౌంట్కి ప్రోడక్ట్ రావడం జరుగుతుందండి. ఓకేనండి. మీరు ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో మీ ఫ్రెండ్కి ఇది ఇప్పుడు చూసిందంతా నచ్చితే కనుక మీరు ఎలా తీసుకోవాలి ఏంటనేది ID తీసుకుని పర్చేజ్ అనేది ఎక్కడ చేయాలి ఏంటి అన్నది కూడా తీసుకుని చూడండి. మీరు ఒక నెల వాడి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే, ఈ మాట అండర్లైన్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే వాడారో మీకు బాగుందనిపిస్తే మీ అంటే నా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎవరైతే అనుకుంటున్నారో నా అని వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయండి. ఎందుకంటే దీంట్లో ప్రొడక్ట్స్ అన్ని మనం ఎక్కడో చోట డబ్బులు పెట్టుకుంటున్నాం, అక్కడ కొనడం ద్వారా అనారోగ్యం వస్తుంది, ఇక్కడ IMCలో షాపింగ్ పర్చేజ్ చేస్తే ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్. దీంతోపాటు ఫ్యామిలీకి సెక్యూరిటీ అండి. నేనైతే సెక్యూరిటీ ఉందనే ఉద్దేశంతో రావడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ యొక్క ఆపర్చునిటీలో
నాకు ఈ రోజు డెమోలు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గారికి, అలాగే ఈరోజు రాబర్ట్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్ దుర్గా కిషోర్ గారు. చూసారా డియర్ ఫ్రెండ్స్, 400 ప్రొడక్ట్లు ఉన్నాయి అని చెప్పారండి ఎంఎస్ఆర్ గారు. 400 ప్రొడక్ట్లు అంటే మనకి పెద్దవాళ్ళు కొన్ని మాటలు చెప్తూ ఉంటారండి. అన్నం మెతుకు చాలంట కదండి, మొత్తం అంతా కూడా చూడక్కర్లేదండి, ఒక మెతుకు చాలు అంటే రైస్ మనకు ఉడికిందో లేదో చూడడానికి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా జస్ట్ ఆయన చెప్పిన ప్రొడక్ట్స్ 3 ప్రొడక్ట్స్ కూడా అండి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హస్బెండ్ గా, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ గా మన పిల్లలకి, మనల్ని నమ్మొచ్చిన అమ్మాయికి, బెటర్ ఆఫ్ కి, స్పౌస్ కి అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. మొదట ఆయన ఫ్లోర్ క్లీనర్ చూపించారండి. మన అమ్మలు పేడతో అలికేవారండి. అప్పుడు మోకాళ్ళు నొప్పులు లేవండి. వారానికో 2 వారాలకో నెలకో హాస్పిటల్కి